హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక వేదవతి నిహారిక కిట్టు చెప్పినట్టు నకిలీ విగ్రహం నకిలీ ముఖపుడక చేయించడానికి ఒప్పుకుంటుంది. అంతలోనే అక్కడికి నాగమ్మ తల్లి వస్తుంది. వీళ్ళు గమనించరు. ఇక సరేనని ఒప్పుకోవడంతో నిహారిక వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోతారు. వేదవతి కూడా వెళ్ళిపోతుంది. ఇక తర్వాత అర్చన ఇంట్లోంచి అలా బయటకు వస్తూ ఉండగా నాగమ్మ తల్లి ఎదురుగా వెళ్లి నిలబడటంతో, నాగమ్మ నువ్వు ఎందుకు వచ్చావు? ఇక్కడ ఎవరో అన్యాయం చేస్తుంటేనే దాన్ని అడ్డుకోవడానికి నువ్వు వస్తావు. సరే, ఇప్పుడైతే నువ్వు వెళ్ళిపో, నేను అవసరం ఉన్నప్పుడు పిలుస్తాను, అప్పుడు రా అని అర్చన మాట్లాడుతూ ఉండగా అంతలో నిహారిక కిట్టు మేడ మీద నుంచి వస్తూ మాట్లాడుతుంది అని అనుకుంటూ, చూద్దాం పద, బయట ఎవరో ఉన్నట్టున్నారు అని ఇద్దరు వచ్చి చూస్తూ ఉండగా అంతలో అర్చన, నువ్వు లేకపోయింటే నేను తప్పించుకునేదాన్ని కాదు. మా అమ్మ మీద నా మీద నీ కృప ఎప్పుడూ ఉంటుంది. అందుకే నువ్వు ఇబ్బందిలో పడకూడదు, నువ్వు బయలుదేరి తల్లి అని అర్చన నాగమ్మ తల్లికి చెప్పడంతో నాగమ్మ తల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అంతలో కిట్టు నిహారిక వచ్చి, ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు? ఒకదానివే ఉన్నావు, ఎవరొచ్చారు అని అడుగుతూ ఉంటారు. ఇక దాంతో అర్చన షాక్ అయిపోతూ, నేను ఎవరితోనో మాట్లాడుతున్నాను అనిపించిందా? నేను ఎవరితో మాట్లాడలేదే అని అర్చన చెప్తున్నా కూడా, అబద్ధాలు చెప్పుకో, ఎవరితోనో మాట్లాడుతున్నావు, అది మేము చూసాం అని నిహారిక కిట్టు దబాయించి అడుగుతూ ఉంటారు. అంతలో పెద్దరాజు వచ్చి ఏంటి అని అడుగుతూ ఉంటాడు. ఏం లేదు, ఎవరితోనో మాట్లాడుతున్నట్టు కనిపించింది, కానీ ఎవరు లేరు అంటుంది అని చెప్పేసి అంటూ, నిజం చెప్పవే నువ్వు అని అడుగుతూ ఉంటాడు. అంతలో పెద్దరాజు, అర్చన నాతో అయినా చెప్పమ్మా అని అడుగుతుంటాడు. నేను ఎవరితోనూ మాట్లాడలేదు అంకుల్, నాలో నేనే మాట్లాడుకుంటున్నాను అని చెప్తూ ఉంటుంది. ఏంటి డ్రామాలు, నీలో నువ్వు మాట్లాడుకోవడం ఏంటి? మాట మార్చేసింది, ఇది చాలా డేంజర్ లా ఉంది అని నిహారిక కిట్టు అరుస్తూ ఉండగా, నాకు అర్థమైంది, మంచి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు, వాళ్ళ మాటలు వేరేలా ఉంటాయి, అదో రకమైన లోకంలో ఉంటారు, అదో విధమైన ధ్యాస ధ్యానం. ఇప్పుడు అర్చన చేస్తుంది కూడా అదే అని పెద్దరాజు చెప్తూ ఉండగా, బావా నువ్వు మందు కొట్టావా ఏంటి? జ్ఞానులు మునులు పెద్ద పెద్ద వాళ్ళు అలా మాట్లాడుకోవడం నిజమే, ఇది ముని కాదు కదా, దీనికి అంత సేమ్ లేదులే, మీరు చెప్పింది అసలు మ్యాచ్ కాలేదు రాజుగారు అని నిహారిక కిట్టు అంటూ ఉంటారు. ఇక పెద్దరాజు మాత్రం, చూడండి ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో తెలియదు అన్నది ఎంత నిజమో, ఇటువంటి పిల్ల దగ్గర ఎంత జ్ఞానం ఉందో మన ఊహకు కూడా అందదు అనేది అంతే నిజం, ఎవరిని తక్కువ అంచనా వేయకండి అని చెప్పేసి అంటూ పెద్దరాజు వెళ్ళగానే అర్చన నిహారిక కిట్టుని చూస్తూ నవ్వుతూ లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇక నిహారిక మాత్రం ఏదో జరుగుతుంది, ఈ పిల్ల ఏదో చేస్తుంది అని అనుకుంటూ ఇద్దరు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. మరోవైపు అవని బియ్యం తీసుకుని వచ్చి బయటికి పెట్టి కాకుల్ని రండి తినండి అని చెప్పేసి అక్కడ కూర్చొని శేఖర్ సత్య గురించి చెప్పిన మాటలని తలుచుకో, అలాగే సత్య కూడా శేఖర్ గురించి చెప్పిన మాటలు తలుచుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఈ కంతలో అదే సమయానికి సత్య అక్కడికి వచ్చి వాళ్ళ అమ్మ ప్రభావతి ఇచ్చిన తాళిని పట్టుకొని, అవని ఇది నా చేతికి వచ్చిన దగ్గర నుంచి నీ మెళ్ళలో ఎప్పుడెప్పుడు కడతానా అని ఆడుతున్నాను అని చేతిలో పట్టుకొని దాన్ని చూస్తూ లోపలికి వెళ్తూ, ఎన్నాళ్ళేరా నా మనసులో మాటల్ని నా మనసులోనే ఉంచుకోవాలి, ఈ రోజు ఏదో రకంగా అవని మనసు మార్చి ఈ తాళి కట్టేస్తాను అని అనుకుంటూ ఆ తాళిని చూసుకుంటూ మాట్లాడుకుంటూ సత్య అక్కడికి వచ్చేసరికి వాకిట్లోనే అవని కూర్చొని ఉంటుంది. ఇక దాంతో తాళిని జేబులో పెట్టుకుని దగ్గరికి వెళ్లి, అవని ఏంటి ఇక్కడ కూర్చున్నావు అని అడుగుతూ ఉంటాడు. ఊరికే కూర్చున్నాను అని చెప్తూ ఉంటుంది. నువ్వు నిన్న మా ఇంటికి వచ్చి నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడి వెళ్ళిపోయావు, కొంచెం నాకు ఇబ్బందిగా అనిపించింది. అఫ్ కోర్స్ నీ ప్రాబ్లం అలాంటిది, నేను అర్థం చేసుకోగలను. అవును, ఇంట్లో ఎవరు లేరా అని అడుగుతూ ఉంటాడు. లేరు, బావా కారుకి వెళ్ళాడు, అక్క మార్కెట్ కి వెళ్ళింది అని చెప్పడంతో మంచి సమయంలోనే వచ్చాను అని మనసులో అనుకుంటూ సంతోషపడుతూ ఉంటాడు. బావా కాసేపట్లో వస్తాడు అని అవని చెప్తూ ఉండగా, నరసింహ రాకూడదు, అప్పుడే మనసులో ఉన్నదంతా బయట పెట్టగలను అని మనసులో అనుకుంటూ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను, ఒక కేసు విషయంలో నీ సలహా తీసుకుందామని అని చెప్తూ ఉంటాడు. 100 కేసులు వాదించేవాడివి, నీకు నేనేం సలహా ఇవ్వగలను అని అంటూ ఉంటుంది. ఇవ్వగలవు అని చెప్పేసి అంటూ, ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమించాడు, తర్వాత ఆ అమ్మాయి మీద అతనికి అనుమానం మొదలైంది, వేధించడం మొదలు పెట్టాడు, అవమానించి ఇంటి నుంచి బయటికి గంటేశాడు. అయితే ఆమెకు పెళ్లికి ముందు నుంచే ఇష్టపడుతున్న ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతను ఆ అమ్మాయికి లైఫ్ ఇద్దాం అనుకుంటున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేయాలి? ఆ భర్త వెంటే వెళ్ళాలా, లేదంటే తనకు తాను బ్రతకడానికి స్వతంత్రంగా ఎలాంటి నిర్ణయం అయినా తీసుకోవచ్చు అంటావా? ఆ అమ్మాయి ఎప్పటి నుంచో తను ఇష్టపడుతున్న అబ్బాయికి న్యాయం చేయాలి కదా. మిగిలిన కేసులంటే రకంగా వాదించగలరు, కానీ ఈ కేసు అయితే ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉంది, దాదాపు 7 ఏళ్ల నుంచి. ఏం చేయమంటో చెప్పు అని అడుగుతూ ఉంటాడు. ఎవరిష్టం వాళ్ళది సత్య, కొందరు ఆ భర్త ఎప్పుడైనా మారతారేమోనని ఎదురు చూసే వాళ్ళు ఉంటారు, నాలాగా మరికొందరు తమరి కాళ్ళ మీద తమరు బ్రతుకుదామని మరోలా నిర్ణయం తీసుకుంటారు. అందులో తప్పే ఉంది, ఎవరికి వాళ్ళు అనుకునేది కరెక్ట్. నువ్వు చెప్పిన కేసు ప్రకారం ఆమె ఫ్రెండ్ ఉన్నాడు కదా, తనే న్యాయం చేయగలడు అనిపిస్తుంది అని అవని చెప్తూ ఉండగా, ఎగ్జాక్ట్లీ అవని, నేను కూడా అదే అనుకుంటున్నాను, నువ్వు కూడా అదే చెప్పావు, అందుకే నీ దగ్గరికి వచ్చాను అని అంటూ, ఇప్పుడు నా మనసులో మాటని అవనికి చెప్పేయాలి, పెళ్లి గురించి చెప్తాను, పెళ్లికి ఒప్పిస్తాను అని
అవని అది అది అని చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అంతలో నరసింహ వస్తాడు. ఏంటి సార్ ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటాడు. కోర్టుకు వెళ్తూ ఇలా వచ్చాను, అవని కనిపించిందని ఆగి మాట్లాడుతున్నాను అని చెప్పడంతో కార్ ఫైనాన్స్ బుక్ మర్చిపోయాను, వెళ్లి తెచ్చుకుంటాను అని నరసింహ లోపలికి వెళ్తాడు. ఇక అవని ఇప్పుడు చెప్పు అని అడుగుతూ ఉండగా ఏం లేదు, కాఫీ ఇస్తావా అని అడుగుతుంటాడు. లోపలికి రా అని లోపలికి తీసుకుని వెళ్లి కూర్చోమని చెప్పి అవని కాఫీ తీసుకురావడానికి వెళ్తూ ఉంటుంది. ఈ నరసింహ ఇప్పుడే రావాలా అని సత్య అనుకుంటూ ఉంటాడు. ఇక నరసింహ అవని బయలుదేరుతున్నాను అని చెప్తూ ఉండగా కాఫీ తాగు వెళ్ళు బావా అని చెప్తూ ఉంటుంది. నాకు పని ఉంది, నేను వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్తూ ఉండగా అయ్యో 5 నిమిషాలే బావా అని అవని అంటుంది. ఏదో ఫైనల్స్ మ్యాటర్ అంటున్నాడు కదా, వెళ్ళని అవని అని సత్య చెప్పడంతో సరే బావా వెళ్ళు అని అవని చెప్పడంతో నరసింహ వెళ్తూ ఉంటాడు. అవని వచ్చిన తర్వాత పెళ్లి విషయం చెప్పేస్తా అని తన జేబులో పెట్టుకున్న తాళిని తీసి చాలా సంతోషపడుతూ చూసుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు సుజాత మార్కెట్ నుంచి వస్తూ ఉండగా అందులో వేదవతి స్నేహితురాలు రోడ్డు మీద కారాపేసి తన భర్త ఆవిడ వేదవతికి ఫోన్ చేసి శేఖర్ పెళ్లి విషయం గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఆమె భర్త కూడా వేదవతితో ఫోన్ లో మాట్లాడి ఇప్పుడే మీ ఇంటికి బయలుదేరుతున్నాం అని చెప్పేసి కారులో బయలుదేరి వెళ్తూ ఉండగా ఇక సుజాత వాళ్ళ మాటలు విని షాక్ అయిపోతూ వీళ్ళని వెళ్ళనికుండా చేయాలి అని పరిగెత్తుకుంటూ ఏ ఆగండి ఆగండి అని కారు వెంబటే పరిగెత్తుతూ ఉంటుంది. ఇక వాళ్ళు ఆకుండా వెళ్ళిపోవడంతో అయినా వీళ్ళని ఏం ఆహ్వానించిన ఆ పెద్ద మనిషిని అనాలి, అందరూ కలిసి శ్రీకర్ మనసు మార్చి మరో పెళ్లి చేయాలని చూస్తున్నారు. నా చెల్లెల జీవితాన్ని బలి చేయడానికి గుట్టు చప్పుడు కాకుండా ఇంత కుట్ర జరుగుతుందా, ఎన్ని గొడవలు జరిగినా నా బావ నన్ను వదిలి మరో పెళ్లి చేసుకోడు అన్న గుడ్డి నమ్మకంతో ఉంది నా చెల్లి. వెంటనే ఈ విషయాన్ని తేల్చేయాలి. అత్త ఎంత చెత్తగా తయారవుతున్నావే, కొడుకు సంబంధాలు చూస్తున్నావా, నీ సంగతి చెప్తానుండు అని అనుకుంటూ ఇక చాలా ఆవేశంతో సుజాత ఇంటికి వస్తూ ఉంటుంది. అంతలో అవని సత్యాకి కాఫీ తీసుకుని వెళ్లి ఇవ్వగానే థ్యాంక్స్ అవని, ఇంకేంటవని అని అడుగుతూ ఉంటాడు. ఏదో మాట్లాడాలి అన్నావు కదా, నువ్వే చెప్పు అని అడుగుతూ ఉంటాడు. చెప్పడానికి ముందు నీకు ఒకటి చూపించాలవని అని చెప్పేసి జేబులోంచి తాళి తీయబోతూ ఉండగా అంతలో సుజాత వచ్చి కంగారు పడుతూ అవని నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి రా అని లాక్కొని వెళ్తూ ఉంటుంది. సత్యతో నువ్వు తర్వాత మాట్లాడుకోవచ్చు, అర్జెంటుగా మనం ఒక చోటుకు వెళ్ళాలి రా అని ఎక్కడిక అని అవని అడుగుతున్నా కూడా సమాధానం చెప్పకుండా ఆటో ఎక్కించుకొని సుజాత తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక సత్య నేను చెప్పాలి అనుకున్న విషయం చెప్పనికుండా ఎందుకు ఇలా అడ్డుపడుతున్నారు, ఎందుకు పదే పదే వాయిదా పడుతుంది, అమ్మ హెచ్చరిస్తున్నట్టు అవని విషయంలో నేను ఆలోచిస్తుంది తప్ప కానీ నా మనసు అలా అనుకోవట్లేదు, అవని కూడా న్యాయం జరుగుతుంది అని చెప్తుంది అని అనుకుంటూ ఇక సత్య తాళి తీసుకొని కారులో అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు.